నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక 3 బీహెచ్‌కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అయితే మనకి సేల్‌కొచ్చిందండి. 3 బీహెచ్‌కే అనమాట. అండ్ దీంట్లో 2 బీహెచ్‌కేస్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ G+5 బిల్డింగ్. లొకేషన్ వచ్చేసి మనకి చందానగర్ అండి. మనకి బాంబే హైవేకి జస్ట్ మనకి 1½ కిలోమీటర్ లోపే ఉంటుంది. బాంబే హైవేకి డిస్టెన్స్ కూడా జస్ట్ 5 మినిట్స్ వాక్ అనమాట బాంబే హైవేకి. ఇందులో మనకి టోటల్‌గా 1600 ఎస్ఎఫ్‌టీస్‌లో అయితే 3 బీహెచ్‌కే కన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది. ప్రెజెంట్ మనం చూస్తుందయితే ఈస్ట్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనమాట. 1600 ఎస్ఎఫ్‌టీస్‌లో అయితే మనకి ఇది అవైలబిలిటీ ఉంది. అండ్ ఇందులో మనకి 1200 ఎస్ఎఫ్‌టీస్‌లో గూడా మనకి 2 బీహెచ్‌కే కూడా అవైలబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఈస్ట్ వస్తుంది. ఒకటి వెస్ట్ అనమాట. ఇది G+5 టోటల్ మనకి ఇందులో 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ అనమాట. అండ్ చూస్తున్నారు కదండీ! ఇదొచ్చేసి మనకి అది డైనింగ్ అండ్ అది కిచెన్. ఇది మనకి పూజ గది కూడా ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ హాల్ కూడా కొంచెం స్పేషియస్‌గానే ఉంది. చాలా బాగుంది. అండ్ ఇదొచ్చేసి మనకి మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి కూడా జస్ట్ మనకి 10 మినిట్స్ డ్రైవ్ అండి. అరౌండ్ అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. బాంబే హైవేకి అయితే 1.5 లోపే ఉంటుంది. అండ్ మనకి దీప్‌శ్రీ నగర్ లోపల అనమాట ఈ లొకేషన్ వచ్చేసి. అండ్ మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వీటన్నిటి కూడా హార్డ్లీ మనకి 20-25 మినిట్స్‌లో మనం అయితే రీచ్ అవ్వచ్చండి. అండ్ మనకి అల్విన్ క్రాస్ రోడ్ నుంచి కూడా మనకి వెళ్ళడానికి వే ఉంటుంది. అండ్ బిహెచ్ఎల్ లింగంపల్లి దగ్గర నుంచి కూడా మనకి వే ఉంటుందన్నమాట. సో, మనకి 2 వేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవి రీచ్ అవ్వడానికి. అండ్ మనకి ఎగ్జిట్స్ కూడా లైక్ పటాన్చెరు ఎగ్జిట్ అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇటు సైడు మల్లంపేట ఎగ్జిట్‌కైనా రావచ్చు. మన ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ ఉంటాయి కదండీ! అక్కడనమాట. ప్రెజెంట్ చూస్తుందయితే ఇది బాల్కనీ అండి. బాల్కనీలో మనకైతే వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అండ్ మనకి రోడ్ కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ఆ ఏరియా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదండీ! చాలా బావుంటుంది. అండ్ మనకి నియర్ బై మంచి మంచి స్కూల్స్ కూడా ఉన్నాయండి చిల్డ్రన్స్‌కి. మంచి స్కూల్స్ కూడా మనకి నియర్ బై అయితే ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ మనం చూస్తుందయితే డైనింగ్ ఏరియా అనమాట. అండ్ మనకి లెఫ్ట్‌లో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్‌రూమ్ వస్తుంది. పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూము. మనకి ఇందులో అన్ని బ్రాండ్ మెటీరియల్ అయితే యూజ్ చేసే కన్‌స్ట్రక్షన్ అయితే జరిగిందండి. చాలా బావుంది కన్‌స్ట్రక్షన్ కూడా. వన్స్ మీరు ఒకసారి డైరెక్ట్‌గా విజిట్ అయితేనే మీకు తెలుస్తుంది. కన్‌స్ట్రక్షన్ ఎలా ఉంది అండ్ లొకేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. సో, వన్స్ పాసిబుల్ అయితే మీరు విజిట్ అయితే ప్లాన్ చేసుకోండి. వన్స్ చూస్తేనే మీకనేది క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదండీ! మనకి టాయిలెట్స్ కూడా ఎంత నీట్‌గా మంచి కమోడ్స్ కూడా మంచి మంచి బ్రాండ్ యూజ్ చేసే ఇచ్చారు మనకి. అండ్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండడం జరుగుతుందండి నియర్ బై. మనకి బస్ ఫెసిలిటీ ఉంటుంది. బస్ ఫెసిలిటీ మీన్స్ మన మెయిన్ రోడ్ కూడా దగ్గరే కాబట్టి నో ఇష్యూ అనమాట. అండ్ మనకి నియర్ బై ఆటో ఫెసిలిటీస్ అవన్నీ కూడా మంచి అంటే మంచి డెవలప్డ్ ఏరియాలోనైతే మనకిది ఉండడం అయితే జరిగింది. ఇది ప్రెజెంట్ మనం చూస్తుందయితే ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. ఇందులో కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. సో, ఆల్మోస్ట్ 3 బెడ్‌రూమ్స్ కూడా 3 అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ మీరు డిస్క్రిప్షన్‌కెళ్ళి చెక్ చేయొచ్చు. అక్కడ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. అక్కడొచ్చిన నెంబర్ కూడా కాల్ చేసి మీరు విజిట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చనమాట. అండ్ ప్రెజెంట్ మనం చూడబోదైతే ఇదైతే గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. గెస్ట్ బెడ్‌రూము దానికి కూడా అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది. సో, ఆల్మోస్ట్ అన్నిటికి అన్ని అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇందులో. అండ్ మీకు ఇంతవరకైతే మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అందరికీ షేర్ చేయండి. ఆహ్, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.